హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం నోట్ల తయారీ సంస్థ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి మిగతాని కూడా క్లారిటీ అని చెప్తానండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందని ఇక్కడ మీరు చూసుకుంటే సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపూర్ నుంచి రావడం జరిగిందండి. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి మిగతాని కూడా క్లారిటీ అని చెప్తాను. ఈ వీడియోని వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీని ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్లై అనేది చేసుకోగలరు మిగతాని కూడా క్లారిటీ అని చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకుంటే సెప్టెంబర్ ఇక్కడ 30 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ 29 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. గాయస్, ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో అనేది వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళకైతే ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. జనరల్లో అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు శాలరీ వీళ్ళకైనా చూసుకుంటే స్టార్టింగ్ 29,740 రూపాయలు అయితే ఉంటుంది బేసిక్. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత సూపర్వైజర్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. తర్వాత సూపర్వైజర్ ప్రొడక్షన్ అండ్ ల్యాబ్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత సూపర్వైజర్ స్టోర్ వాళ్ళకైతే ఒకటి, నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వాళ్ళకు ఒకటి, అండ్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకైతే ఒకటైతే ఉన్నాయి. టోటల్ అనేది 9 వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ 2 నుంచి సీరియల్ నెంబర్ 5 వరకు అయితే ఈ పోస్టులకు అనేది ఇక్కడ సాలరీ అనేది 27,600 అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ లాస్ట్ అనేది సెక్రటరియల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 23,910 రూపాయలు బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు మంచి మనీ అయితే ఇక్కడ ఎర్న్ అనేది చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. గాయస్, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అనేది 1 to 5th పోస్ట్ నెంబర్ అనేది చూసుకుంటే వీళ్ళకి అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది మీరు చూసుకుంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఇక్కడ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ అనేది కేటాయించడం జరిగిందండి. తర్వాత లాజికల్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అండి. టోటల్ 200 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అండ్ గైస్, ఇక్కడ మినిట్ అనేది చూసుకోండి. ఇక్కడ 2 అవర్ టైం అయితే ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 వేకెన్సీకి అనేది సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే లాజికల్ రీజనింగ్ అయితే ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుందండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోండి వీళ్ళకి కూడా 2 అవర్ టైం అయితే ఇస్తారు. హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్టోనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుందండి. అవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అది క్వాలిఫికేషన్ అయితే మనం చూసుకుందాం. అండ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళకైతే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ మీరు డిప్లొమా అనేది సోషల్ సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మెజారిటీగా అయితే ఇక్కడ హిందీ లాంగ్వేజ్ గురించి అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మాట్లాడైతే గలగాలండి హిందీలో అనేది. మెజారిటీగా అయితే ఇక్కడ హిందీలో అయితే ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత సూపర్వైజర్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఇక్కడ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్లో ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. లేకపోతే ఇక్కడ చూసుకుంటే బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, వీళ్ళైనా ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్ వాళ్ళకైతే ఇక్కడ డిప్లొమా అనేది పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ లేదా కెమికల్ టెక్నాలజీ, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్న మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అదేవిధంగా బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, రిలేటివ్ బ్రాంచ్లో ఉన్న మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు ఈ వేకెన్సీలకు అనేది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్వైజర్ స్టోర్ వాళ్ళకైతే డిప్లొమాలో అనేది మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కెమికల్లో ఉన్న మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వాళ్ళకు మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు హిందీలో అనేది గమనించండి ఫ్రెండ్స్. విధంగా ఇక్కడ మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ మీరు వాయిస్ చేయడానికి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. డిజేబుల్గా అయితే కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇవి మ్యాండేటరీ ఏం కాదు. ఉంటే ఎక్కువ మీకు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకైతే గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అట్లీస్ట్ అనేది 55% మార్క్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి కంప్యూటర్ నాలెడ్జ్లో అనేది గమనించండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డిజేబుల్గా అయితే ఇక్కడ మీకు సెక్రటరియల్ జాబ్ అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. గాయస్, ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్లో అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 year వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 year వరకు, అదేవిధంగా విడో కావచ్చు, డైవర్స్డ్ ఉమెన్ కావచ్చు, అదేవిధంగా ఉమెన్ జ్యుడిషియల్ సపరేటెడ్ పర్సన్ వాళ్ళకు కూడా అప్ టు 10 year వరకు ఇక్కడ ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఇక్కడ 10 year వరకు అయితే ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది.
ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. గాయస్ ఎగ్జామ్ ఫీజు అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 600 ఫీజు అయితే ఉంటుంది. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇక్కడైతే ఇది మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్ ఎగ్జామ్ సెంటర్ అనేది హైదరాబాద్లో అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై అని ఫ్రెండ్స్, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఎగ్జామ్ అయితే మీరు రాయొచ్చు.